లోపలికి రా రాజ్. రా. ఇదిగో ఇది నీ రూమ్, ఇది నా రూమ్. నువ్వు నా రూమ్లోకి రావద్దు, నేను నీ రూమ్లోకి రాను. ఓకే నీకేమన్నా అవసరం అయితేనే డోర్ నాక్ చేయి, సరేనా? సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను తినడానికి ఏమైనా రెడీ చేస్తా. సరే. అమ్మాయ్యా, రూమ్ బాగుంది. ఏసీ కూడా ఉంది. చెప్పరా. ఏరా బావా, పీజీ ఖాళీ చేసావంట నిజమేనా? అవునరా, నిజమే. నాకు ఒక మాట కూడా చెప్పాలనిపించలేదు కదరా. అంతేలేరా, ఫ్రెండ్ అంటావు, అసలు ఏం చెప్పవు. రేయ్, ఓవర్ యాక్షన్ చేయొద్దు, ఫస్ట్ చెప్పేది నువ్వు. చెప్పు. అసలు ఏం జరిగిందంటే, ఏంటి ఆ అమ్మాయి నేను ఇంట్లో ఉండమనిందా? ఆ, గీతా గోవిందం సినిమాలా కానీరా. ఇచ్చి ఒక ఫ్రెండ్గా నువ్వు నాకు ఇచ్చే సలహా ఇదేనారా? హలో, మీ బావేమి గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ కాదు, నేను రష్మిక మందనాని కాదు, నువ్వు రాహుల్ రామకృష్ణ అంతకంటే కాదు. వాడేదో కామెడీగా అన్నాడు, నువ్వు సీరియస్గా తీసుకోకు. సీరియస్ ఏం లేదులే, నేను కామెడీగానే అన్నాను. సరే రండి తిందాం. వస్తున్నా. చెత్తనాయాల. అవును సత్య, నాకు ఈ కర్రీస్ అన్ని ఇష్టమని నీకు ఎలా తెలుసు? ఫ్రెండ్స్ యాప్ బయోలో చూసా. ఓ, సత్య కర్రీ చాలా బాగుంది. అవునా, థ్యాంక్ యూ. ఇంకేంటి విశేషాలు? మా దగ్గరేముంటాయి, ఉంటే గింటే మీ దగ్గరే ఉంటాయి. సరే చెప్పు, ఇదివరకు ఎంతమందికి ప్రపోజ్ చేసావు? నేనా? నా లైఫ్లో లవ్వే లేదు సత్య. అబ్బా, నిజంగా. అవునా? మరి నువ్వు? నేను ఇంతకుముందు ఇద్దరిని కలిసా, కానీ వాళ్ళని కలిసిన వెంటనే అర్థమైంది, ఏమని? వాళ్ళ పెద్ద ట్రాష్ గాళ్ళు. ఓ అమ్మయ్య, మనం అనుకోవట్లేదులే. ఏంటి? ఏం లేదులే. సరే, నాకు చాలా ఇంకా. అవును, ఇందాకేదో అన్నావు. అదా, థ్యాంక్ గాడ్ అని అన్నా. ఎందుకలా అన్నావు? అంటే అది నీ దృష్టిలో నేను ట్రాష్ కాదు కదా. హలో, నువ్వు కూడా ట్రాషే, కానీ కానీ నీలో ఏదో మ్యాజిక్ ఉంది. మ్యాజిక్ ఉందని చెప్పా గానీ లవ్ చేస్తున్నాను చెప్పలేదు కదా. అవునా? ఆ మ్యాజిక్ ఉందిగా, అదే చేసుకుంటుందిలే. సరే, హలో రాజ్. చెప్పు సత్య. ఏం లేదు, నా ఫ్రెండ్ సరయు నిన్న ఒకసారి కలవాలంటుంది. నన్నెందుకు? ఏం లేదు, జస్ట్ క్యాజువల్గానే. సరేలే, ఒక 10 మినిట్స్లో వస్తున్నా. సరే, లొకేషన్ అండ్ టైం వాట్సాప్ చేస్తా, వచ్చేయి. రాజ్, తిన్న బెస్ట్ ఫ్రెండ్ సరియు. హలో సరియు. హలో రాజ్. అవును, మీరేం చేస్తుంటారు రాజ్? అవన్నీ నీకు ముందే చెప్పా కదే. నువ్వు ఆగవే, నేను అతన్ని అడుగుతున్నాను కదా. నేను డెలివరీ బాయ్గా చేస్తున్నానండి. పార్ట్ టైమా, ఫుల్ టైమా? వస్తే కాలేజ్ లేకపోతే ఫుల్ టైం చేస్తాను, కాలేజ్ ఉన్న రోజు పార్ట్ టైం చేస్తానండి. ఓ, మ్యాక్సిమం ఎంత శాలరీ వస్తుంది ఏంటి? మంత్లీ 7,000 to 10,000 వస్తాయండి. అది కాదే. మా సత్య శాలరీ ఎంతో తెలుసా మీకు? అయ్యో, 2,50,000, మీకంటే 10 times ఎక్కువ. హలో మేడం, అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఏదో సత్య ఫ్రెండ్ కలవాలన్నారని వచ్చాను అంతే. మీ దగ్గర మాట్లాడడానికి ఏం రాలేదండి. సత్య, నాకు ఈ తొక్కలో మీటింగ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కంప్లీట్ చేసుకుని బయటరా. రాజ్, నువ్వేదో తన్ని కలుస్తా అన్నావని రమ్మని చెప్పా. నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. నేనున్నదే కదా చెప్పాను, నీకు అసలు సెట్ కాడు. నా మాటని అతను వదిలేయ్. చూడు, తను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇదేం అతని పర్మనెంట్ జాబ్ కాదు.
ఏదో ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇలా పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. అయినా నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నేను వెళ్తున్నాను. ఏ ఒసే ఆగవే, ఆగు. రాజ్, తను ఇలా మాట్లాడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తన తరపున నేను సారీ చెప్తున్నా. ప్లీజ్ డోంట్ మైండ్. సరేలే, ఇట్స్ ఓకే. నేనేం పెద్దగా ఫీల్ అవ్వలేదు. నిజంగా నిజంగా. సరే అయితే వెళ్దామా? హ్మ్. కేడ్రామా క్రికెట్ కేడ్రామా క్రికెట్ కేడ్రామా క్రికెట్. కేడ్రామా. సరే, నీకు కాదు నాకు కాదు, తల్లి బిడ్డ నయం టాస్ చేద్దాం. ఏం కావాలో కోరుకో. హెడ్స్. అయితే నాకు టైల్స్. యా. నీకు నచ్చలేదు కదా? నచ్చలేదు. ఎందుకు? నాకు ఈ కొరియన్ సిరీస్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటవి? అసలు ఇదంటే ఏంటి? ఓ ఇదా? ఆ, ఇదే. హార్ట్ సింబల్. ఇది ఏ ఊర్లో హార్ట్? కొరియాలో. సరే, ఇది వదిలే. ఒప్ప అంటే ఏంటి? ఒప్ప అంటే చాలా అర్థాలు వస్తాయి. పర్లేదు, ఏదో ఒకటి చెప్పు. ఒప్ప అంటే ఎల్డర్ బ్రదర్ అని. మరి నేను మొన్న రీల్స్ లో చూసేటప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ఒప్ప అనిందే. అంటే బాయ్ ఫ్రెండ్ కూడా ఒప్ప అనొచ్చు. ఇందాకే కదా బ్రదర్ అన్నావు. అంటే అది వస్తుంది, ఇది కూడా నా వస్తుంది. తలకాయ వస్తుంది. ఏ వినరా. ఏయ్, రా అంటున్నావేంటి? సరే సరే సరే, సారీ సారీ. అసలు ఒప్ప అంటే ఏంటని. వద్దమ్మా తల్లి, ప్లీజ్ టాపిక్ మార్చేయి. ఎందుకు? ఇందాకే రా అన్నావు, ఇట్లా కంటిన్యూ చేస్తా పోయావు అనుకో, ఆ కొరియా భాషలో ఏదో ఒకటి చెడతావు. అది నాకు అర్థమై కూడా సావదు. సర్లే గానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ ఒక డౌట్ ఉంది. ఏంటి? అసలు ఇలా గడ్డాలు మీసాలు రావా? అందరూ ఒకేలా ఉన్నారు. ఎవరు ఆడల్లో ఎవరు మొగల్లో కనుక్కోలేకుండా. హలో రే. హలో, చెప్పు. రాజు దొరికినాడా? ఇంకా లేదు. ఇంకా ఎన్ని దినాలరా? నేను వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, వాడే నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తా. పెట్టేయ్.